పరిశుద్ధుల స్వాస్థ్యము మనకుంది. అనుమానం ఎందుకు? గట్టిగా చెప్పండి, మనకుందని. ఉందా లేదా? మళ్ళీ చదువు, అక్కడి నుంచి చదువు. తేజోవాసుల పరిశుద్ధుల చదవని చదువు. మైక్లో చదువు, మైక్ పెట్టారు కదా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యమును పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతలు చేసేశాడు. దేనికి? తేజోవాసుల స్వాస్థ్యము. బా, ఎప్పుడైనా ఈ పదం విన్నారా? చిన్నప్పటి నుంచి బైబిల్ తీసుకొని పాటల పుస్తకాలు ఒక పక్క, బైబిల్ ఒక పక్క, బిడ్డలను ఎత్తుకొని వస్తున్నారే. తేజోవాసుల స్వాస్థ్యము మనకు అర్హులుగా, పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని అర్హులుగా చేశాడన్న సంగతి మీకు గుర్తుందా? తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యానికి మనల్ని అర్హులుగా చేసేసాడు దేవుడు. మనం ఎవరిని పాట పాడమన్నా సుగుణాల సంపన్నుడా తేజోవాసుల, అయ్యి ఎందుకు వస్తాయి? మన బంధము అనుబంధము విడదీయగలరా నీ మొగుడైనను నా పెళ్ళామైనను. ఈ పాడమంటే పాడతారు, ఈ పాడమంటే పాడతారు. ఒకడు మొగుడిని వదిలేసి పెళ్ళాన్ని వదిలేసాడు, ఇంకో భార్యను వదిలేసాడు. ఒకడు ఇంకొక మొగుడిని వదిలేసాడు. వీళ్ళిద్దరు కలిసి పాడుకుంటున్నారు. ఏమని? విడదీయగలరా ఎవరైనను నీ పెళ్ళామైనను నా మొగుడైనను అని పాడుకుంటున్నారు. ఈ పాడమంటే పాడతారు. మన బంధం అనుబంధం, ఇప్పుడుదా మన బంధం, పెళ్లి కాకముందే మన బంధం, ఇప్పుడుది కాదు మన బంధం అని పాడమంటే పాడతారు. తేజోవాసుల స్వాస్థ్యమందు నన్ను చేర్చుటే నీ సంకల్పమా, నన్ను చేర్చుటే నీ నిత్య సంకల్పమా. తేజోవాసుల, ఏం పాట అండి! ఆ పాటని మరుగుపరిచిపోయింది, ఎవరు పాటలే. నాకు చాలా బాధ, ఈ పాట ఎవరు పాటలేదని. నటనలు ఎందుకు పాడతారు? పాడరు, ఇటాటి పాడరు. నీ మోకము నా మోకము పాడమంటే పాడతారు. నీ మోకము నా మోకము, అద్దంలో చూసుకొని అద్దం అరిగిపోయింది, నీ ముఖం నా ముఖం చూసుకోగానే ఈ పాటలు పాడమంటే పాడతారు. ఇటాడి పాడరు. నేను ఒకసారి సువార్తకి వెళ్తున్నా. నేను అప్పుడు చాలా చిన్నపిల్లవాడిని. ఏ పాస్టర్ పిలిచినా కాంగో డ్రమ్ములన్నీ మోసుకొని నెత్తి మీద పెట్టుకొని వెళ్ళేవాడిని. ఒక బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్ పిలిస్తే ఆయనతో కూడా వెళ్ళా. నాకు డ్రమ్స్ పెట్టుకొని డ్రమ్స్ కొట్టుకుంటా ఒక పాట పాడా. ఆపు ఆపు అన్నాడు. ఏం పాట పాడమంటారా? ఇప్పుడు మీరు ఆపమంటే ఆపును, పాడమంటే పాడతాడు. అంత్యకాలమందు దూత ఊరవోదుచుండగా నేను కూడా చేరియుందు నచ్చట, నేను కూడా చేరియుందు నచ్చట అని పాడా. ఆబో అన్నాడు. ఎవరు చచ్చిపోయారు ఇక్కడ అన్నాడు. ఆ పాస్టర్ గారు ఎవరు చచ్చిపోయారు ఆపు అన్నాడు. చచ్చిపోతేనే పాడాలి దాన్ని, దాంట్లో ఎంత మంచి అర్థాలు ఉన్నాయి. చచ్చిపోయినప్పుడు పాడే పాట అనుకుంటున్నారు, అది ఎంత మంచి అర్థాలు ఉన్నాయి. ఎవరన్నా చచ్చిపోయినప్పుడే పాడతారు ఆ పాట. ఎంత మంచి పదాలు. నిత్యవాసులు, ఏం పాటలండి. ఆ పేర్లు పిలుస్తూ ఉంటాయంట, మనం వెళ్తూ ఉంటామంట, ఒక్కొక్కరిని పేరు పిలిస్తే వెళ్తాం. ఎంత మంచి పదాలు. మన హోసానా మినిస్ట్రీలోనే నాకు ఇష్టమైన పాట తేజోవాసుల స్వాస్థ్యం.
యేసన్న గారు ఆ రోజుల్లోనే రాసేసాడు ఈ పాట. తేజోవాసుల స్వాస్థ్యానికి, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యమునకు తండ్రి మనల్ని అర్హులుగా చేశాడు. ఎంత మంచి ఒక నిరీక్షణ, ధైర్యం, ఒక మాటలో చెప్పాలంటే సహాయం దేవుడు మనకి చేసి ఉన్నాడంటే, తేజోవాసుల స్వాస్థ్యానికి మనల్ని అర్హులుగా చేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని గురించి అవగాహన లేదు ఇప్పుడు జనానికి. ఇప్పుడు చాలామంది జీవితాలలో ఆ నిత్యత్వాన్ని గురించి ఒక ఆలోచన లేదు, నిత్యత్వాన్ని గురించి ఒక అవగాహన లేదు. తేజోవాసుల స్వాస్థ్యం మన కొరకు, పరిశుద్ధుల స్వాస్థ్యం మన కొరకు దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ చాలా త్వరగా మీరు చదవాలి. చెప్పిన 2 సంవత్సరాలు చదువుతున్నారు. ఎవరైనా పర్వాలేదు. భూమి మీద ఈ గుడారమైన ఈ శరీరం, ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్న నిత్య నివాసం పరలోకములో మనకున్నది. చెప్పండి, మనకున్నది. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. అరే ధైర్యం చెప్పండి. సత్యమోహంలో గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఉందా లేదా? మనకో ఉందా లేదా? మనకు పరలోకములో చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్న ఒక నిత్య నివాసం మనకుంది. దీని సంగతి మీకు తెలుసా? ఆ నిత్య నివాసాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఈ లోకం వరకే జీవితం అనుకుంటున్నారా? ఒక్క పూట పుట్టి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడులాగా. నిత్యత్వంలో యుగాయుగములు దేవునితో ఉండబోయే ఆ రాజ్యములో తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం, దేవుడి చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్న ఒక నివాసానికి మనల్ని అర్హులు చేస్తున్నారన్న సంగతి గుర్తుందా అసలు మీకు? దాన్ని అసలు జ్ఞాపకం చేసుకుంటున్నారా? దాని గురించి అసలు ఆలోచిస్తున్నారా? ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఉన్నతమైనది. ఆమేన్. బాగా చెప్పండి. రేకులు ఎగిరేతాడు చెప్పండి. స్లాబ్ వేసుకుందాం. కొంచెం కూడా కదల్లా. భర్తలతో గొడవ పడతారు అట్ట చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ఆహా, బాగా పడేటట్టున్నారు గొడవలు. బాగా చెప్పారు. బాగా వినండి. మన కొరకు ఒక స్వాస్థ్యం ఉంది. అది మీకు ఈరోజు గుర్తు చేయాలని వచ్చాను నేను. మీకు గుర్తు లేదని కాదు, అయినా గుర్తు చేద్దామని వచ్చాను. చాలామంది జీవితాలలో సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పడిపోయి, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఆశల్లో పడిపోయి, నిత్యత్వాన్ని గురించిన అవగాహన లేకుండా పోయింది చాలామందికి. చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్న ఒక నిత్య నివాసం మనకున్నదన్న సంగతి మర్చిపోయి చాలామంది దాని గురించి ఆలోచించటం లేదు. చాలా విలువైన మాటలు రాశాడు అపోస్తలుడైన పౌలు. తేజోవాసుల స్వాస్థ్యం అంటే పేతురు గారు ఏమంటున్నారు చూడండి ఇక్కడ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఒకటి అక్షయమైనది. అందరూ చెప్పండి, పెద్దగా చెప్పండి. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారని స్వాస్థ్యము మనకు కలుగునట్లు. కొట్టండి గట్టిగా చప్పట్లు. అయినా వాడబారని
మహోన్నతుల కార్డు పట్టుకునేనా? మహోన్నతుల కార్డు. ఎంత శుద్ధి. మహోన్నతుడా, కరెక్టనా? నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యత. మహోన్నతుడా